హలో ఫ్రెండ్స్, అందరికీ హాయ్. వెల్కమ్ టు విజే స్టడీస్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించి 4th క్లాస్ న్యూ సిలబస్లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే చివరి వరకు కూడా చూడండి, ఓకేనా? సో ఈ ఆలస్యం చేయకుండా మనం లైవ్ ఎగ్జామ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో గెట్ రెడీ ఫర్ లైవ్. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ లైవ్ ఎగ్జామ్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ లైవ్. ఫస్ట్ క్వశ్చన్, which of the below is regular plural noun? Which of the below is regular plural noun? Option 1 fellow, option 2 cloud, option 3 wing, option 4 all the above. So which of the below is regular plural noun? సో ప్రశ్న ఒకటికి రెండు సార్లు శ్రద్ధగా చదివి మీకు సమాధానం తెలియచేయండి. సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించి. సో విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ రెగ్యులర్ ప్లూరల్ నౌన్? మరి సరైన సమాధానం ఈ ప్రశ్నకి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్. ఫెలో, క్లౌడ్, వింగ్, దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ ఏ రెగ్యులర్ ప్లూరల్ నౌన్స్. So which of the below is regular plural noun? Fellow, cloud, wing. So all the above. So answer is option 4 is the correct answer. Okay. Next question. Which of the below is irregular plural noun? Which of the below is irregular plural noun? Option 1 sit, option 2 mango, option 3 potato, option 4 petal. Which of the below is irregular plural noun? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్, సిట్. సో విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ ఇర్రెగ్యులర్ ప్లూరల్ నౌన్ అంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట, సిట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ గ్రామటికలీ కరెక్ట్? విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ గ్రామటికలీ కరెక్ట్? ఆప్షన్ 1 ఐ హ్యావ్ ఎ చిల్డ్రన్, ఆప్షన్ 2 ఐ హ్యావ్ 2 చిల్డ్రన్, ఆప్షన్ 3 ఐ హ్యావ్ 2 చైల్డ్స్, ఆప్షన్ 4 ఐ హ్యావ్ మెనీ చైల్డ్స్. విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ గ్రామటికలీ కరెక్ట్? అంటే ఇక్కడ కింద ఇచ్చినటువంటి సెంటెన్సెస్లో ఏ సెంటెన్స్ అనేది కరెక్ట్గా ఉంది అనేది ప్రశ్న ఇక్కడ. మరి సరైన సమాధానం ఆప్షన్ 2 is the right answer. Option 2. I have 2 children. I have 2 children. So option 2 is the correct answer. Next. Which of the below is regular plural form? Which of the below is regular plural form? Option 1 lily. Option 2 poem. Option 3 school. Option 4 above all. Which of the below is regular plural form? మరి ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్, అబోవ్ ఆల్. విచ్ ఆఫ్ ద బిలో ఈజ్ రెగ్యులర్ ఫ్లోరల్ ఫామ్ అంటే లిల్లీ, పోయం, స్కూల్. సో దీస్ ఆర్ ఆల్ రిలేటెడ్ ఫర్ ద రెగ్యులర్ ఫ్లోరల్ ఫార్మ్స్. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్, రెగ్యులర్ ఫ్లోరల్ నౌన్ ఈజ్ ఫార్మ్డ్ బై యాడింగ్. రెగ్యులర్ ఫ్లోరల్ నౌన్ ఈజ్ ఫార్మ్డ్ బై యాడింగ్. Option 1 yes, option 2 yes, option 3 IES, option 4 all the above. Regular plural noun is formed by adding.
సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 ఆల్ ది అబోవ్. ఎస్, ఈఎస్, ఐఈఎస్. సో రెగ్యులర్ ఫ్లోరల్ నౌన్ ఈజ్ ఫార్మ్డ్ బై యాడింగ్ ద ఎస్, ఈఎస్, ఐఈఎస్. సో ఇవన్నీ సెంటెన్సెస్ని కూడా కలిపి అక్కడ రెగ్యులర్ ఫ్లోరల్ ఫామ్లో ఈ యొక్క లెటర్స్ని అయితే యూజ్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే, ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. డాష్ is a name of a metal or substance from which a thing is made. Dash is a name of a metal or substance from which a thing is made. Option 1 common noun, option 2 proper noun, option 3 material noun, option 4 all the above. So correct answer is option 3 is the right answer. Material noun. So material noun is the name of a metal or substance from which a thing is made. Okay, option 3 is the correct answer. Next. The hen lays eggs. The hen lays eggs. Identify the material noun in the given sentence. So the hen lays eggs. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మెటీరియల్ నౌన్గా దేన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 హెన్, ఆప్షన్ 2 లేస్, ఆప్షన్ 3 ఎగ్స్, ఆప్షన్ 4 నన్. మరి సరైన సమాధానం ఆప్షన్ 3 is the right answer. Option 3 eggs. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో ద హెన్ లేస్ ఎగ్స్, ఈ సెంటెన్స్లో మెటీరియల్ నౌన్గా దేన్ని పేర్కొంటారు అంటే ఎగ్స్ అనమాట. ఓకే, ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ద రెయిన్ కేమ్ డౌన్ లైక్ పెబుల్స్ ఆన్ ద బటర్ఫ్లైస్. ఐడెంటిఫై ద మెటీరియల్ నౌన్. ఆప్షన్ 1 rain, option 2 pebbles, option 3 butterflies, option 4 none. The rain came down like pebbles on the butterflies. Identify the material noun in the given sentence. సో మనకి ప్రైమరీ బుక్స్లో ఇంగ్లీష్ గ్రామర్ చాలా చక్కగా ఇచ్చారు కొత్త టెక్స్ట్ బుక్స్లో. సో ఇంగ్లీష్ గ్రామర్ అనేది ఎప్పుడు కూడా మనకి బేసికల్ లెవెల్లోనే అడుగుతారు. సో మనం డెప్త్గా ఎక్కడెక్కడ చదువుతూ ఉంటాము, బట్ అక్కడ మనకి బేసికల్ టచ్ అనేది అడుగుతూ ఉంటారు. కాబట్టి ఆ బేసిక్స్ అనేది బాగా నేర్చుకోగలిగితే ఇంగ్లీష్లో మంచి స్కోర్ అనేది చేయొచ్చు అనమాట. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 రెయిన్. ఓకే, రెయిన్ ఈస్ ద మెటీరియల్ నౌన్. నెక్స్ట్. I get new clothes on my birthday. I get new clothes on my birthday. ఇక్కడ ఐడెంటిఫై ద మెటీరియల్ నౌన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్లో మనము మెటీరియల్ నౌన్ ఏది అనేది తెలుసుకోవాలి. సో ఆప్షన్ 1 న్యూ, ఆప్షన్ 2 క్లాత్స్, ఆప్షన్ 3 మై, ఆప్షన్ 4 బర్త్డే. ఐ గెట్ న్యూ క్లాత్స్ ఆన్ మై బర్త్డే. ఐడెంటిఫై ద మెటీరియల్ నౌన్. So right answer is option 2 is the right answer. Option 2. Okay, cloths. I get new cloths on my birthday. So identify the material noun. ఇక్కడ మెటీరియల్ నౌన్ వచ్చేసరికి ఆప్షన్ 2 అనమాట, క్లాత్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. You can see me at the place where 3 more words, sentences or items are separated. You can see me at the place where 3 more words or sentences or items are separated. Option 1 full stop, option 2 comma, option 3 question mark, option 4 hyphen. You can see me at the place where 3 more words, sentences or items are separated. ఏదైనా 3 పదాలను కానీ లేదా వాక్యాలను కానీ
సపరేట్ చేసేటప్పుడు ఈ క్రింద ఇచ్చినటువంటి వాటిలో దేనిని మనం ఉపయోగిస్తాం అక్కడ. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 2 కామా. ఓకేనా. సో మనం ఏదైనా కొన్ని సెంటెన్సెస్ కానీ వర్డ్స్కి సంబంధించి కానీ ఎక్కువగా ఉన్నటువంటి సందర్భంలో మనం దేనిని ఉపయోగిస్తామంటే కామా అనే అక్షరాన్ని అక్కడ ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్. యూ కెన్ సీ మీ అట్ ద ఎండ్స్ ఆఫ్ ద సెంటెన్సెస్, ఐడెంటిఫై మీ. You can see me at the end of the sentences, identify me. Option 1 full stop, option 2 comma, option 3 question mark, option 4 hyphen. You can see me at the end of the sentences. So వాక్యానికి చివర గుర్తించబడేటటువంటిది ఏది? So right answer is option 1 is the right answer. Option 1 full stop. Okay, option 1 is the correct. To give permission we say, to give permission we say, option 1 yes you can, option 2 yes you may, option 3 no you can't, option 4 1 and 2. To give permission we say, ఎవరికైనా మనం ఏదైనా సందర్భంలో మనము అనుమతి ఇచ్చినట్లయితే అప్పుడు మనం ఏ పని చెప్తాం? సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 and 2. Yes you can, yes you may. To give permission we say yes you can, yes you may. So option 4 is the right. 1 మరియు 2. సో 2 కూడా కరెక్టే. నెక్స్ట్, ఫర్ రిఫ్యూజింగ్ పర్మిషన్ we say, for refusing permission we say, option 1 no you can't, option 2 no you may not, option 3 no you can, option 4 1 and 2. For refusing permission we say, సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 4 1 మరియు 2. నో యూ కాంట్, నో యూ మే నాట్. ఓకే, ఫర్ రిఫ్యూజింగ్ పర్మిషన్ వి సే లైక్ దిస్ ఓన్లీ. Okay, option 4 is the right. 1 and 2. Pebbles means, pebbles means, option 1 stones, option 2 small stones, option 3 rocks, option 4 all the above. సో ఈ ప్రశ్నకి సరైన సమాధానం ఆప్షన్ 2 is the right answer. Option 2 small stones. Pebbles means small stones. Okay, next, butterflies suck dash from flowers. Butterflies suck dash from flowers. Option 1 honey, option 2 petals, option 3 nectar, option 4 leaves. Butterflies suck dash from flowers. So correct answer is option 3 nectar. Okay, butterflies suck nectar from flowers. Option 3 is the correct answer. Next, aggressive means, aggressive means, option 1 ready to attack, option 2 angry, option 3 loss, option 4 1 and 2. Aggressive means,
So right answer is option 4 is the right answer. 1 and 2. Aggressive means ready to attack and angry. Okay, option 4 is the right. Okay, next question. We saw a flock of dash in the lake. We saw a flock of dash in the lake. Option 1 lice, option 2 geese, option 3 mice, option 4 fish. We saw a flock of dash in the lake. So right answer is option 2 is the right. Option 2 geese. We saw a flock of geese in the lake. Option 2 is the right answer. Next, 6 slippery dash slid slowly seaward. 6 slippery dash slid slowly seaward. Option 1 snail, option 2 snails, option 3 snailless, option 4 snailites. 6 slippery dash slid slowly seaward. ఇవన్నీ కూడా మనకి 4th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఫ్రెండ్స్. న్యూ టెక్స్ట్ బుక్లో గ్రామర్ అయితే బాగా ఇచ్చారు కాబట్టి టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, కొత్త టెక్స్ట్ బుక్స్. ఓకే, సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 is the right answer. Option 2 snails. 6 slippery dash slid slowly seaward. Snails anamata. Option 2 is the right. Next, dismay means. Dismay means option 1 a feeling of unhappiness, option 2 a sweet liquid produced by the plants, option 3 ran after somebody to catch, option 4 all the above. Dismay means so right answer is option so option 1 is the right answer. A feeling of unhappiness. Dismay means a feeling of unhappiness. How does it dash like? How does it dash like? Option 1 look, option 2 looks, option 3 looked, option 4 looking. How does it dash like? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 లుక్. హౌ డస్ ఇట్ లుక్ లైక్? ఓకే, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, సో ఈరోజు లైవ్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్. ఓకేనా, సో నెక్స్ట్ మరొక మంచి టాపిక్తో మళ్ళీ లైవ్ ఎగ్జామ్లో కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్. ఓకే, హ్యావ్ ఏ గుడ్ డే. టేక్ కేర్. Bye.